అది లాయర్ చెప్పినట్టు అమీర్పేట సెంటర్లో ఆ చీప్ లెగ్గింగ్స్ అమ్మటం నాకు అస్సలు ఇష్టం లేదు. నాకు పాంప్లెట్స్ పంచడం ఇష్టమా? అందుకే మన విడాకుల ప్రాబ్లం పక్కన పెట్టి పెట్టి జాబ్ ప్రాబ్లం క్లియర్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కాంప్రమైజ్? సరే. అమ్మయ్యా, నిండి సచ్చినోడు ఒప్పుకున్నాడు. పల్లవి, తలుపు తీ. తలుపు బద్దలు కొట్టకు, వస్తున్నా. త్వరగా తీవే. ఏంటి? మంత్లీ పీరియడ్. బాగైంది. నీకు కామెడీగా ఉందా? విపరీతమైన హెడ్ ఏక్, బ్యాక్ పెయిన్ అండ్ స్టమక్ పెయిన్ తట్టుకోలేకపోతున్నాను. ఒక్కసారికే ప్రపంచంలో ఉన్న ప్రతి ఆడది ప్రతి నెల అనుభవించే నొప్పే ఇది. నాకు కడుపు నొప్పి ఉందిరా అంటే ఈజీగా తీసుకునేవాడి. ఇప్పుడు అర్థమైందా? బాగైంది. మీ మగాళ్ళందరూ ఇది అనుభవించాలి, అప్పుడు మా బాధ ఏంటో తెలుస్తుంది. సరేనమ్మా, ఇప్పుడు అర్థమైంది మీరెంత అనుభవిస్తున్నారో. నేను ఈ పెయిన్ ని తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ ఏం చేయాలో చెప్పు. ప్లీజ్. మళ్ళీ పెయిన్ వస్తే టాబ్లెట్ వేసుకో. ఏయ్, నువ్వు ఇంకా పోలేదా? ఎక్కడికి? పైకి. పని అమ్మకుండా నేను ఎక్కడికి వెళ్తాను? అదేంటి, మేం కలిసిపోయాంగా. ఎవరు చెప్పారో? మేం చెప్తున్నాగా, నిజంగానే మేము కలిసిపోయాం. నిజమా? అబ్బా, ఎక్కడా? ఇక్కడ. మేము మారిపోయాం. మీ కథలు నమ్మటానికి నేను మనిషిని కాదు, ఆత్మని. నటించొద్దు. మీరు మీ బాడీలు కావాలని తాపత్రయపడుతున్నారు తప్పితే మీ జీవితాలు బాగుపడాలని కోరుకోవడం లేదు. మీరు మనస్ఫూర్తిగా ఒకరికొకరు కలిసిపోతేనే మీ బాడీలు మీకు తిరిగి వస్తాయి. అంతా నీ ఓవర్ యాక్టింగ్ వల్లే. అంత సీన్ లేదు. నేను మా ఊళ్ళో నాటకాలు వేస్తుంటే విజిల్స్ వేస్తూ స్టేజ్ పైకి పేపర్లు ఇసిరేవాళ్ళు తెలుసా? ఇప్పుడైతే రాళ్ళు వేసేవాళ్ళు. కరెక్ట్. నీ పక్కన యాక్టింగ్ చేస్తే రాళ్ళేంటి, చెప్పులు కూడా ఇసురుతారు. ఎక్కువ మాట్లాడే చంప పగలగొట్టేస్తాను. ఏంటమ్మా అనుష్క, ఇద్దరు కలిసి కాంప్రమైజ్ అవుతారు అనుకుంటే రోజు రోజు లైఫ్ ని కాంప్లికేట్ చేసుకుంటున్నారు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, అనుష్క, నేను కాంప్రమైజ్ అవ్వను. అయ్యో, బాడీ లేకపోయినా పర్లేదు. అనుష్క, నేను ఈ బాడీలోనే అడ్జస్ట్ అవుతాను. అనుష్క, అనుష్క, నేను తగ్గేది లేదు. నాకు కూడా నా బాడీ అవసరం లేదు. మహేష్ బాబు, పీక్కో. మహేష్ బాబు. అమ్మా, రోజు రోజుకి వీళ్ళ పైత్యం తొండలా ముదిరిపోతుంది. అర్జెంటుగా ఏదో ఒకటి చేయాలి. ఈ ఊళ్ళో వరుణ్ గాడి ఇల్లు ఎక్కడో, నా ప్లాన్ వర్కౌట్ అవడానికి ఎవరిని పట్టుకోవాలో, ఎదురు కాళ్ళతో పుట్టినాడు ఎక్కడుంటాడో ఏమీ అర్థం కావట్లేదు రాజా. హలో మాస్టర్. ఎవరు? హలో పూల చొక్క, నిన్నే. పూల చొక్క అంటే వీడికి నేను కనపడుతున్నాను. అంటే వీడు నాకు బాగా వర్కౌట్ అవుతాడు. అన్నా, నేను నీకు కనపడుతున్నానా? ఏంటి పొద్దునే క్వార్టర్ ఇచ్చావు ఐటమ్ రాజా? ఏంటి రాజా ఐటమ్ రాజా అంటున్నావో? కారులో కూర్చొని దజ్జాగా వెళ్తే రాజా అంటారు, కారు పైన కూర్చొని ఇలా వెళ్తే ఐటమ్ రాజా అని అంటారు. ఇంతకీ నువ్వెవరు రాజా? ఎక్స్ప్రెస్ రాజా. ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. ఆహా, బుర్ర తక్కువ వెదవా. నా పనికి వీడే కరెక్ట్. అవును, ఈ చొక్కా ఈ ఊర్లో దొరకదుగా. ఏ ఊర్లో కొన్నావు? అన్ని ఊర్లు తిరిగి కొనేచ్చావా? కంగ్రాచులేషన్. ఏండే, ఆయన ఏమన్నా పిచ్చోడా? తనలో తనే మాట్లాడుకుంటున్నాడు. మీరు ఈ ఊరికి కొత్త? ఆడు ఎదురుగలతో పుట్టినాడండి, ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు నువ్వు? మా ఊరికి ఎందుకు వచ్చావు? మీ ఊరి పెద్ద రామచంద్రరావు గారు 1000 ఎకరాల కొబ్బరి తోట, 300 ఎకరాల మామిడి తోట, చేపల చెరువులు, రొయ్యల చెరువులు, పీతల చెరువులు. ఈ ఊరు సర్పంచ్, చుట్టుపక్కల 10 ఊరికి పెద్ద మనిషి. ఆయనకి అన్ని ఎక్కువే, కోపం కూడా. చాలు. మరి వాళ్ళ అబ్బాయి వరుణ్ బాబు కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంట్లో వాళ్ళు వద్దన్నారని ఇక ఈ జన్మలో ఊర్లో అడుగు పెట్టిన నిలిపాడు పాపం. కరెక్టే, అందుకే నన్ను పంపాడు. ఏం మ్యాటర్? మ్యాటరే ప్రాబ్లం. అంటే రాజా, మీ పక్కూరు ముద్దాపురంలో ఏదో ఫేమస్ రిలేషన్ దొరుకుతుందంట కదా? ఊర పిచ్చికిలే. అది కాని కొంచెం పుచ్చుకుంటే అది మ్యాటర్ వీక్ ఉన్న వాళ్ళకి కావాలి. అదే కావాలి. ఏంటి నీ మ్యాటర్ వీకా? నాకు కాదు, మరి వరుణ్ కి వీక్. వరుణ్ బాబుకి మ్యాటర్ వీకా? అవును, తను వస్తే వీక్ అనే మాట లీక్ అవుతుందని చెప్పి నన్ను పంపించాడు. నేను వరుణ్ వాళ్ళ ఇంట్లో ఉంటాను, కొనుక్కొచ్చిస్తావా? ఇంకో విషయం రాజా, ఏంటి? ఈ విషయం ఎవరికి చెప్పకూడదు రాజా, చాలా సీక్రెట్ రాజా. అస్సలు చెప్పను. నీ నోట్లో మాట అస్సలు తాగదు. నువ్వు చెప్పవలే రాజా, వెళ్ళిరా. దండోరు వేసి వారం రోజులైంది, అసలు మ్యాటరే దొరకట్లేదు.
ఏం చేద్దామప్పా ఏం చేద్దామప్పా రే రాజా ఎక్స్ప్రెస్ రాజా సర్లే పోయి ఎక్కడికి బుద్ధాపురం రా ఊర పిచ్చికి లేహం తేవడానికి. దేనికి రానికి ఇంకా పెళ్లి కాలేదు కదా నాకు కాదురా రామచంద్ర గారు అబ్బాయి వరుణ్కి. వరుణ్కి మ్యాటర్ వీకా ఇది సీక్రెట్ ఎవరికి చెప్పొద్దు. అర్థమైందో? అర్థమైంది ఆ. ఇందు మూలంగా 50 మందికి తెలియజేయడం ఏమనగా రామచంద్రరావు గారు అబ్బాయి వరుణ్ బాబుకి మ్యాటర్ వీక్ అంట హో వచ్చేసా నువ్వు అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళి వాణ్ణి కోడల్ని తీసుకురా. అలాగే పెద్దనా. అలాగే కోడలు వాళ్ళ అమ్మ నాన్న కూడా కబురు చేయి. అలాగే పెద్దనా. మమ్మల్ని ఎందుకు ఇంత సడన్ గా పిలిపించారు? ఆ మన కొబ్బరి తోటలో ఎండిన బొండాలకి పీస్ తీయడానికి కూలీ వాళ్ళు తక్కువయ్యారు, మీ చేత పీకించడానికి పిలిపించా. అయ్యో నా కొబ్బరి పీస్ తీయటం రాదు, ఓన్లీ డిజైనింగ్ తప్ప. ఛీ! ఉడబ్బాయ్, పెద్దనా. చెప్పరాడికి అన్నయ్య ఆ, అది కదా ఎందుకే ఊరలందరూ నువ్వు తేడా అనుకుంటున్నారు. తేడా అంటే ఇదే ఇదే అంటే మాడ అని మాడ అంటే మాట టమ్లేని బొండమని రా. అదే ఆ? దమ్ లేని బోండం సోఫండి ఏమండి మావయ్య పర్సలు కూడా మర్చేసావా? అదే మామయ్య గారు కబురెట్టారని చెప్పి తీసుకొచ్చాను. ఇచ్చావులే దరిద్రుడా. మొగాడివి కాదురా ఎదవా అంటుంటే ముసి ముసి నవ్వులు అవుతావేటి? ఎవడలా వాగింది? నాన్సెన్స్. కావాలంటే చెక్ చేసుకోండి నాన్న. మావయ్య గారు నువ్వేంటమ్మా పెద్ద ఆయనకి మధ్యలో దూరిపోతావు? ఒరే నువ్వు మాట్లాడుతుంటే అది మాట్లాడుతుంటే నువ్వు ఏమిటై తిక్క మేడం? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, నువ్వు కాదు. నాకు పీచు తీయటం రాదు. నేను అడుగుతున్నది పీచు గురించి కాదు, బొండం. అయ్యో ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మరి పెళ్లి సంవత్సరమైన పిల్లలు ఎందుకు పుట్టలేదురా? ఇంకా ఆలోచన రాలేదు. ఆ? మా ఇష్టం లేకుండా తొందరపడి పెళ్లి చేసుకున్నారు. పిల్లల విషయంలో ఎందుకు తొందరపడరు? అంటే అప్పుడే ఎందుకని? అంటే ముసలాళ్ళు ఏకంటారా? ఇప్పటికే వీడి విషయం ఊరంతా పాకింది, వేరే ఊరు కూడా పాకిన ఆ పరువు మొత్తం పోయే లోపల అమ్మాయి కడుపు పండిందన్న శుభవార్త నేను వినాలి. ఏ నోట్తోటైతే వీడు సంసారానికి పనికిరాడని చాటింపు వేశాడో అదే నోట్తో రామచంద్రరావుకి వారసుడు రాబోతున్నాడో అన్న చాటింపు నేను వినాలి. అప్పటిదాకా మీ ఇద్దరు ఇక్కడే ఉండాలి.